వెల్కమ్ టు టాలీవర్స్. సత్య జెట్లీ సినిమా రిలీజ్ అయింది, ఎలా ఉందో మాట్లాడుకుందామండి. డైరెక్టర్ రితేష్ రాణా ఇంతకుముందు మత్తు వదలరా 1, మత్తు వదలరా 2 తీసాడు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి వెళ్తే మీరు డిసప్పాయింట్ అయిపోతారు. సినిమా మొత్తం ఒక ఫ్లైట్లోనే జరుగుతుంది. ఆ ఫ్లైట్లో డిఫరెంట్ ప్యాసింజర్స్ డిఫరెంట్ పర్పస్తో ఎక్కుతారు. ఒక వీఐపీ ట్రావెల్ చేస్తుంటాడు. ఆ వీఐపీని చంపడానికి కొంతమంది ప్లాన్ చేస్తే మరికొంతమంది ఆ ప్లాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ అంతా ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫన్ జనరేట్ చేస్తూ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో ఉంటాయి. సో మనకి ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా హ్యాపీగానే వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఫస్ట్ హాఫ్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఆ టైంకి మంచి హైప్ వస్తుంది. బీజిఎం కానీ థీమ్ కానీ సూపర్ ఉంటాయి. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే మంచి హైలో ఎండ్ అవుద్ది. ఇంటర్వల్ తర్వాత మనకి కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన ప్రాపర్ ఫన్ సెకండ్ హాఫ్లో జనరేట్ చేయలేకపోయారు. మంచి థ్రిల్లింగ్ సీన్స్లో కూడా కామెడీ పెట్టాలని ట్రై చేయడం వల్ల ఒక ఫ్రెష్నెస్ పోయి అదొక స్పూఫ్ లాగా క్రింజ్ కామెడీ లాగా అనిపిస్తుంది. యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు కానీ రైటింగ్లోనే ప్రాబ్లం అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మనకి క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ అంతా క్లైమాక్స్ మీద కూడా పడుతుంది. సినిమా మొత్తం అయిపోయేసరికి మనకి ఓకే సినిమా అయిపోయింది అనమాట అన్న ఫీలింగ్ వస్తుంది తప్పితే అరే భలే ఉందే సినిమా అని కానీ సినిమా ఎఫెక్ట్ మన మైండ్లో కానీ ఏమీ ఉండదు. మ్యూజిక్ కాలభైరవ చేశాడు. జెట్లీ థీమ్ అండ్ బీజిఎం అయితే నాకు బాగానే అనిపించాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో జెట్లీ ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్గా ఉన్న ఓవరాల్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. ఈ రివ్యూ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.